హరగోపాల్ గారు, ఇప్పుడు ముఖ్యంగా బీహార్లో నితీష్ కుమార్ కనుక ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? మరి ఆయన ఎన్డీఏ కూటమితోనే స్నేహపూర్వకంగా ఉండే అవకాశం ఉందా, లేకపోతే బయటకు వచ్చే అవకాశం ఉందా? మీ అనాలిసిస్ ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితిలో బయటికి రాడండి. ఆయన బీజేపీ పార్టీ ఒకవేళ నష్టపోతే ఆ నష్టంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఆయన ఈ దశలో అటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మనకు అది సాధ్యమే కావడం. ఇది మన జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు 1928-29 జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఓడిపోతున్నది అని అనిపిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే ఆయనకు పాపులారిటీ రిటైన్ అయ్యి ఇన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ వస్తే డెఫినెట్గా ఆయన ఒక క్రిటికల్ రోల్ ప్లే చేస్తాడు. తర్వాత అప్పుడు ఆయన బీజేపీ వర్సెస్ కాకుండా బహుశా ఇటు అలయన్స్ వైపు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ జనరల్ ఎలక్షన్ జరిగేదాకా ఆయన స్టాండ్ మారదు. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యూహం ఏంటి? బీహార్లో ఖచ్చితంగా అక్కడ పార్టీ గెలవాలి, మహాగఠబంధన్ కూటమి ఖచ్చితంగా గెలవాలన్నట్టు కూడా రాహుల్ గాంధీ పావులు కదుపుతున్న తరుణంలో అక్కడ కూడా ఈవీఎం మాదిరి ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందా, లేకపోతే సరే అది వీళ్ళకు వదిలేసే అవకాశం ఉందా రాహుల్ గాంధీ కూటమికి? ఈసారి బీహార్లో ఎన్నికలు గతంలో ఒకవేళ ప్రభుత్వము ఒకవేళ ఎన్నికలను కాస్త మ్యానిపులేట్ చేసి ఎన్నికల్లో కాస్త వ్యూహం వేసి కొన్ని పొరపాట్లు జరిగినవని ఏవైతే అంటున్నారో అంత పెద్ద పొరపాట్లు బీహార్లో జరగడానికి వీల్లేదు. ఎందుకంటే అందరూ జాగ్రత్తగా ఉంటారు. రాజకీయ పార్టీ నాయకులు తర్వాత కింద ఉండే కార్యకర్తలకు కూడా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తారు. తర్వాత ఈ ఓటర్ లిస్టు విషయంలో ఎలాగో దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఈ ఓటు ఎవరు వేశారు, తర్వాత ఎవరికి వేశారు అనేటువంటిది ఏదైతుందో ఈ ఎగ్జిట్ పోల్సే కాకుండా అసలు యాక్చువల్గా బహుశా కార్యకర్తలు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అప్పుడు ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత వెరిఫికేషన్ ఓటు ఏదైతుందో ఆ వెరిఫికేషన్ ఓటుని దీనికి మధ్యనే గ్యాప్ వచ్చింది. అది ఎలక్షన్ కమిషన్ అయితే దాన్ని తీసేశారు, ఆ డేటానే తీసేశారు మొత్తం. ఈసారి అటువంటి పొరపాటు జరుగుతున్న ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ప్రభుత్వానికి చెప్పినట్టుగా నడుచుకోకుండా కొంత స్వతంత్రంగా నడుచుకోవాల్సిన ఒక పబ్లిక్ ఒపీనియన్ వచ్చేసింది. సమాజంలో ఒక ఆలోచన ఎట్లా వచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ తప్పులు చేస్తుంది అంటున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా బాహాటంగా తప్పులు చేయడానికి వీల్లేదు. కనుక ఈ అన్ని కరెక్షన్స్ వలన బీహార్లో వచ్చే ఎన్నికల రిజల్ట్ ఎవరు గెలుస్తారో ఎవరు పోతారు, కానీ వచ్చే ఎన్నికల రిజల్ట్ మీద కొంత విశ్వసనీయత పెరుగుతుంది. మరి ఇప్పుడు ఏదైతే మహారాష్ట్ర హర్యానా విషయం మాట్లాడుతున్నారో బహుశా బీహార్ విషయంలో అట్లా మాట్లాడడానికి రాదు. అన్లెస్ బ్లేటెంట్గా తప్పులు జరిగితే తప్పించి కొన్ని జాగ్రత్తలు తప్పని తీసుకుంటారనే నేను అనుకుంటున్నాను. అపోజిషన్ పార్టీస్ కూడా అంత నిర్లక్ష్యంగా ఓటింగ్ సరిగానే జరిగి ఉంటుంది అనుకునే స్థితి దాటిపోయింది. కనుక అపోజిషన్ పార్టీస్ కూడా చాలా జాగ్రత్తగా చూసేటువంటి ఒక పాసిబిలిటీ ఉంది. కనుక బీహారు ఎన్నికలు కొంచెం పబ్లిక్ ఒపీనియన్కు అనుగుణంగానే రావచ్చు. ఓకే, ఇప్పుడు బీజేపీ మెయిన్ టార్గెట్ ఏంటంటే తమిళనాడులో ఖచ్చితంగా స్టాలిన్ని కొట్టాలంటే ఎవరినో ఒకరిని ఉసిగొల్పాలి. ఇప్పుడు ముఖ్యంగా అక్కడ హీరో విజయ్ గారేమో మొన్న దాదాపుగా 4 లక్షల మంది భారీ బహిరంగ సభ పెట్టారు, చాలామంది వచ్చారు. రేపు అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే డిఎంకే ఓట్ బ్యాంక్ని చీల్చాలి. అట్లా చీల్చితే తప్ప అక్కడ బీజేపీ అధికారంలోకి రాదు అనేది ఒక చర్చ. మీ ఉద్దేశం ప్రకారము అక్కడ మరి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందా లేదా ఏంటి సార్? తమిళనాడులో బీజేపీకి ఎన్నడూ వాళ్ళకి బేస్ రాదు. ఎందుకంటే తమిళన్ కల్చర్ అది ఏదైతుందో ఆ తమిళ్ ఐడెంటిటీ ఏదైతుందో తమ అస్తిత్వం ఏదైతుందో ఇప్పుడు ఆయన విజయ్ కూడా ఆయన అంత పెద్ద సభను ఉద్దేశించి మాట్లాడుతూ మనకు బీజేపీ పార్టీ శత్రువు అని అన్నాడు. అంటే అట్లా అనకపోతే గెలవమనేట్టు ఆయనకు తెలుసు. శత్రువు అన్న బీజేపీ పార్టీ పట్టించుకోకపోవచ్చు, ఎందుకంటే తర్వాత మనవాడు అవుతాడు కదా. ఇప్పుడు ప్రచారానికి అది అవసరం కనుక ఆయనకు చాలా సీట్లు వచ్చి వీళ్ళకి సీట్లు రావు, కానీ ఏదో ఒక రకంగా అలయన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాడు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసేగా అతని మద్దతు తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళని కొందరు క్యాబినెట్లు తీసుకోవచ్చు. కానీ ఆయనకు వచ్చిన జనం చాలానే వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు కదా. పవన్ కళ్యాణ్కి ఏం తక్కువ కాదు. మన రాష్ట్రం తిరుపతిలో పెట్టిన మీటింగ్ కానీ ఆయన పెట్టిన మీటింగ్ చాలా పెద్ద సంఖ్య. ఎన్ని సీట్లు వచ్చాయి ఆయనకి? ఆయన వాళ్ళు చంద్రబాబు నాయుడుతో కలిసి ఏదో ఓ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, కానీ ఆయనంతగా ఆయన గెలిచేటువంటి పరిస్థితి ఉందా? ఇవాళ యాక్టర్స్ కాంటెస్ట్ చేసి
ఒక ఎస్టాబ్లిష్ పొలిటికల్ పార్టీస్ని డిఫీట్ చేసేటువంటి అది చరిత్రలో దాని అవకాశం అయిపోయింది. ఇప్పుడు తమిళనాడులో యాక్టర్స్ ఎంటర్ కావడం, జయలలిత వాళ్ళంతా మొదటి నుంచి సినిమా రంగం నుంచి, మళ్ళీ కొత్త సినిమా రంగం నుంచి వచ్చి ఆయన రాజకీయాల్లో గెలవడం తమిళ ప్రజలకి అది తమిళ ప్రజలకు అనుమానం కూడా ఉంది ఈయన మీద, ఈయన వెనక ఎవరు ఉన్నారు అనేటువంటిది కూడా ఉంది. వాళ్ళ ఐడెంటిటీ పాలిటిక్స్ ఏదైతుందో అది ఒకవేళ ఈయన విజయ్ వెళ్ళి ఒకవేళ భారతీయ జనతా పార్టీతో కలిస్తే ఏ కారణం వల్ల ఆయన పార్టీ కింద నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే కింద తమిళ ప్రజలు ఇదేంటి చివరికి మీరు ఇటువంటి రాజకీయాలకు పోయారు అసలు వాళ్ళు, ఎందుకంటే భారతీయ సమాజంలో తమిళ్ కల్చర్ ఏదైతుందో అది పెరియార్ దగ్గర నుంచి ఒక హిందూ యొక్క భావజాలాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, దాన్ని పూర్తిగా వ్యతిరేకించి విగ్రహారాధన వద్దన్నటువంటి వాళ్ళు తర్వాత చాలా సంస్కరణలు తీసుకొచ్చి కనుక టెమిలియన్ కల్చరు, టెమిలియన్ బిలీఫ్స్, టెమిలియన్ అది చాలా భిన్నంగా ఉంది. అది కేవలం అలయన్స్ పార్టీలు చేసి ఒక బ్రాడ్ బేసు కాంగ్రెస్ పార్టీలుగా అందరినీ కలుపుకోపోదు ఎటువంటి అయితే పర్వాలేదు, కానీ బీజేపీ అట్ట కాదు. వాళ్ళ విచారధార వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కనుక ఎవరైనా తమ విచారధారతో అంగీకారం లేనటువంటి వాళ్ళు లేదా తమ అవసరాల కొరకు బలహీనతలకు తీసుకుంటారు, కానీ తమ విచారధారను వ్యతిరేకించి లేదా వ్యతిరేకిస్తారు అన్నటువంటి వాళ్ళని భారతీయ జనతా పార్టీ ఏ పరిస్థితిలో కూడా తీసుకోవద్దు. అది వాళ్ళ రాజకీయ పరిమితి అనుకోండి, అది వాళ్ళ రాజకీయ స్ట్రెంత్ అనుకోండి. కనుక ఈ విజయ్ పాలిటిక్స్ అయితే నాకు ఆయన పెద్దగా సక్సెస్ఫుల్ అవుతుందని నేను అనుకో, ఈ జనాన్ని చూసి నేను అంచనా వేయడం లేదు. అంటే అక్కడ పీకే స్ట్రాటజీ ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? విజయ్ వెనుక పీకే కూడా ఉండే అవకాశం ఉందా? అది కూడా కష్టమండి. ఇవాళ ఈ రెండు పార్టీస్ ఏవైతున్నాయి ఆల్ ఇండియా డిఎంకే తర్వాత డిఎంకే, ఈ రెండో పార్టీల మధ్యనే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకు కింద ఒక సామాజిక మద్దతు ఉంది, ప్రజలు కూడా ఒకరు కాకపోతే ఒకరినే మారుస్తున్నారు వీళ్ళు ఈ రెండు రాజకీయ పార్టీల మీద. ఇంకొకటి ఏంటంటే తమిళనాడులో కొంత సంక్షేమ కార్యక్రమాలు చాలా బలమైన ఆ సంక్షేమ కార్యక్రమం ఎవరు ముట్టలేకపోతున్నారు. ఆ సంక్షేమ కార్యక్రమాలు వచ్చేటువంటి కాస్త ప్రతిష్ట ఈ రెండు పార్టీలకు ఉంది. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు చేశారు, వీళ్ళు అధికారం ఉన్నప్పుడు ఆ సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కనుక తమిళనాడు రాజకీయాల్లో ఈ రెండు పార్టీలు కింద చాలా సోషల్ బేస్ ఉంది. మరీ నిరాశపడి తర్వాత డిసొల్యూషన్ అయిపోయి రెండు పార్టీలు దండగా అని అనుకుంటున్న స్టేజ్లో తమిళ ప్రజలు ఉన్నట్టుగా మనకు అనిపించడం లేదు. పూర్తి ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళకు ఉండే సంక్షేమ కార్యక్రమాలు, ఫ్రీ క్యాంటీన్లు పోతే చాలా చీప్ భోజనం, ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి తమిళనాడులో. తమిళనాడు కొంత బడ్జెట్ కూడా వాళ్ళకు వెసులుబాటు ఉంది, ఎందుకంటే ఇండస్ట్రియలైజ్డ్ స్టేట్ కాదు. అన్లైక్ తెలంగాణ వాళ్ళు ఇండస్ట్రియలైజ్ స్టేట్ కాబట్టి వాళ్ళు కొంత బడ్జెట్లో కొంత సర్ప్లస్ ఉంది. దానివల్ల వాళ్ళు ప్రజల దగ్గర కొంత రీచ్ కాగలుగుతున్నారు. ఏ పార్టీ ఉన్నాయి ఈ రెండు పార్టీలు. కనుక నేను అనుకోని విజయ్ పార్టీ ఇదేదో అలా వచ్చిపోయే పార్టీ, కానీ అది మొత్తంగా తమిళనాడు పాలిటిక్స్ను తలకిందులు చేస్తుందని ఇప్పటికైతే నేను అనుకోవడం లేదు. ఓకే, హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.